హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జింటూ ఎస్ఏ ఛానల్. చూడండి, ఈరోజు బిర్యానీ ప్రిపరేషన్ చేస్తున్నాను. సో బిర్యానీ ప్రిపరేషన్ అంటే చికెన్ బిర్యానీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు మొత్తం కింద మీకు బిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 kg రైస్, బాస్మతి రైస్, 2 kg చికెన్ కావాలి. అండ్ కర్డ్ వచ్చేసి హాఫ్ అంటే 500 grams ధనియా పౌడర్ కావాలి. అండ్ ఇక్కడ మసాలాలు, ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యి, మళ్ళీ ఇక్కడ ఉప్పు, కారం, అండ్ లెమన్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్ కావాలి 2. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అలా ఇచ్చేసాను, మీరు చూసుకోండి, చదువుకోండి ఒకసారి. ఓకే, తర్వాత మంచిగా చికెన్ మనం కడిగి ఫ్రెష్గా పెట్టుకొని ఒక గిన్నెలో, పెద్ద గిన్నెలో వేసుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి. ఇప్పుడు 1 by 1 అన్నీ దగ్గర పెట్టుకొని మంచిగా అన్నీ వేసుకోండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకోండి, ఒక 3 spoons. సాల్ట్ ఒక 2-3 spoons కంపల్సరీ, ఇంకెక్కువ పడుతుంది చూసుకొని వేసుకోండి. అండ్ 1 more thing, మీరు ఇప్పుడు చూస్తున్నారా, ఈ పసుపు వేసాను. పసుపు అంటే 1.5, జస్ట్ కలర్ కోసం అండి, ఎక్కువ వేయొద్దు, లైట్గా వేస్తే చాలు. అండ్ నిమ్మకాయలు 1.5, ఒక 2 దాకా వేయాలి. పెద్దవి అయితే కొంచెం తగ్గించుకోండి, మళ్ళీ పుల్లగా అయిపోతుంది. పెరుగు కూడా వేస్తాం కాబట్టి దాన్ని సెట్ చేసుకొని కొంచెం చూసుకొని వేసుకోండి. ఒక 1/2 kg దాకా వేసాను ఇప్పుడు. అది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ధనియా అండ్ అది పౌడర్ వేసేసాను. మనకి తెలియనప్పుడు టేబుల్ స్పూన్స్ దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం డ్రై మసాలాలు అంటే ఉంటాయి కదా, మామూలుగా పేస్ట్ చేయని, పౌడర్ చేయని మసాలాలు ఉంటాయి, గరం మసాలా, అది వేయాలి. అంటే ఒక దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు 2, అట్లా కొన్ని సాజీరా వేసేస్తే అవి మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకోండి, మళ్ళీ కొద్దిగా పెరుగు వేసాను. ఇప్పుడు కారం వచ్చేసి ఒక 3-4 spoons లేదా 5, మినిమం అయితే 5 పడతాయండి. అది కారం బట్టి మీరు ఒకసారి చూసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి, క్రిస్పీగా కావాలి. ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయాలి మనం మిక్స్ చేసేటప్పుడు. తర్వాత లేయర్స్ అప్పుడు వేసుకోవాలి మనం, అది లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మొత్తం ఇప్పుడు మళ్ళీ మసాలా పౌడర్, ఇంతకుముందు గరం మసాలా మనం పౌడర్ చేయని వేసాం కదా, ఇది పౌడర్ అనమాట. అన్ని మసాలాలు ఉంటాయి అందులో, ఓకేనా. అది జాజికాయ, ప్రతి ఒక్కటి, పువ్వు అది ఉంటాయి కదా, అవన్నీ వేసి పౌడర్ చేసి అది వేయాలి. ప్లస్ ఇది కొత్తిమీర, పుదీనా మంచిగా ఫ్రెష్గా క్లీన్గా చేసి అన్నీ రెడీగా పెట్టండి ఇంగ్రీడియంట్స్. అండ్ మీకు 2 minutesలో మిక్సింగ్ ప్రాసెస్ అయిపోతుంది. మిక్స్ చేయడంలోనే మెయిన్ అసలు మన ఈ బిర్యానీలో ప్రాసెస్. మంచిగా అన్నీ అవైలబుల్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఆయిల్ వేసి, ఇప్పుడు నేను వేసింది గీ అనమాట, నెయ్యి వేసాను ఒక 2 big spoons. ఇది వచ్చేసి ఆనియన్ ఫ్రై చేస్తాం కదా, అది లెఫ్ట్ అయినాయి ఆయిల్, అది కంపల్సరీ మనం యూజ్ చేయాలి ఆనియన్ ఫ్రై చేసింది, ఎందుకంటే మంచిగా ఉంటుంది టేస్ట్, అది కంపల్సరీ. ప్లస్ మీరు లాస్ట్లో కూడా అది వేయాలి ఆయిల్. ఇప్పుడు మిక్సింగ్ ప్రాసెస్ ఇంకా మంచిగా మిక్స్ చేయాలండి, ఈవెన్గా ప్రతి ఒక్క ముక్కని మంచిగా ప్రెస్ చేసుకుంటూ చేయితో చేస్తే ఫుల్ సూపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది, ఓకేనా. ఈవెన్గా మిక్స్ చేయండి, అంతా కొద్దిగా టైం టేకింగ్ కానీ బాగుంటుంది. మనం ముందే ఇది మిక్స్ చేసి పెట్టుకుంటే అసలు ఈ బిర్యానీ ఈజీ అండి, అసలు రెడీగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని మ్యాగ్నేషన్కి అంతా. మళ్ళీ కొంచెం కారం వేయాలనిపిస్తుంది, కొద్దిగా వేసేసి మనం కావాలంటే మనం లాస్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు, సాల్ట్ కూడా కొద్దిగా వేయండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ మీరు ఫ్రెష్గా వేయండి, ఎందుకంటే బాగుంటుంది టేస్ట్, అది ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. మంచి మసాలాలు కూడా అప్పటిదప్పుడు పౌడర్ చేసేసుకోండి, సూపర్గా ఉంటాయి టేస్ట్, ఓకేనా. ఇది ప్రాసెస్, ఇలా మనం అంతా పేస్ట్ లాగా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలండి. అసలు మిక్సింగ్లోనే ఉంటుంది, స్పూన్లతో అది ఇది దాంతో చేస్తే మనకు అంత టేస్ట్ రాదు. కంపల్సరీ హ్యాండ్ యూజ్ చేయాలి మనం, మంచిగా ఫింగర్స్తో మంచిగా ఈవెన్గా అన్ని ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలిపేసుకొని మనం పెట్టేసుకోవాలి మ్యాగ్నేషన్కి. అక్కడ పక్కకు పెట్టేసేయండి 1 hour, 1.5 hour, 2 hours అయినా పర్వాలేదు. అది పక్కకు పెట్టి రైస్ కుక్ చేసుకున్నాం. ఇప్పుడు రైస్ అనేది కంపల్సరీ 20 minutes బిఫోర్ మీరు వాష్ చేసి పెట్టేసుకోండి. వాష్ చేసి కంపల్సరీ పెట్టుకుంటే మంచిగా మీకు బాగుంటాయి రైస్, సూపర్గా అవుతాయి, పెద్దగా మంచి. ఇది నేను చికెన్ కూడా కుక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది కొంచెం పీసెస్ మంచిగా బాయిల్ అవుతాయి. ప్లస్ తొందరగా చేస్తున్నానని, ఫాస్ట్గా అవ్వాలని కొద్దిగా కుక్ చేసుకున్నాను, హాఫ్ బాయిల్. అది కుక్ చేసి అది పక్కకి. ప్లస్ రైస్ అయిపోయింది మనది 80% కుక్ అయ్యాకే మీరు అది ఫిల్టర్ చేసుకోవాలి, గంజి
వాటర్ తీసేసుకొని అప్పుడు ఈ రైస్ దానిపైన లేయర్స్ లాగా వేయాలి. వేసిన తర్వాత మీరు లేయర్స్ లాగా ఈవెన్గా మొత్తం కంప్లీట్గా వేసేసి దానిపైన నెయ్యి వేయండి. మళ్ళీ ఇంకో లేయర్ వేస్తాము. ఆ లేయర్ వేసినప్పుడు ఎప్పుడైనా మనం నెయ్యి కంపల్సరీ, ఇప్పుడు అన్నం వేసినప్పుడు కంపల్సరీ, రైస్ వేసినప్పుడు నెయ్యి, నూనె అన్నీ వేసేసేయాలి. ఆ కొత్తిమీర పుదీనా మిగిలింది ప్లస్ అది ఉంటే బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ వేసేసి మంచిగా ఇట్లా ఈవెన్గా మంచిగా సెట్ చేసేసి అప్పుడు మనం ఇప్పుడు ఆయిల్ ఇదంతా వేస్తున్నాం. కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని దమ్ పెట్టేసుకోండి. ప్లేట్ దానిపైన మంచిగా పెట్టుకొని మంచిగా ఫస్ట్ దానికి దమ్ పెట్టడం అంటే 40 మినిట్స్ కంపల్సరీ పడుతుందని 10 మినిట్స్ హైలో పెట్టుకొని గిన్నె కొంచెం మంచిగా. సో మన చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ టు సర్వ్. చూసుకోండి, ఒక డిష్ అవుట్ చేసుకోండి. మెల్లగా మంచిగా ఈవెన్గా మొత్తం కలిపేసుకొని నిదానంగా ఎంత కావాలో అంత డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. దీంతో నేను కాంబినేషన్ పెరుగు చట్నీ ఉంటుందా, పెరుగు పచ్చడి అంటారు, అది పెట్టేసాను అనమాట. అంటే పెరుగు కొంచెం రాయితా అంటారు, అది కొంచెం ఆనియన్స్ వేసి సన్నగా, కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి, ఒక పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, దట్ డిపెండ్ ఆన్ యూ. కొద్ది సాల్ట్ వేసి అది పెరుగు చట్నీ లాగా చేశాను కాంబినేషన్గా. కావాలంటే మీరు మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద రెసిపీ అండి, నేను చూపిస్తున్నాను. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని. అండ్ మీరు కూడా ట్రై